బ్రో. అండ్ మీ పేరు? విష్ణు. బ్రో, ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్ లో ఎవరు సీఎం అయితే మీకు బాగుండేది? పవన్ కళ్యాణ్ అయితే బాగుండేది. సో చంద్రబాబు నాయుడు అయినా ఓకే, కాకపోతే ప్రభుత్వం మారితే హ్యాపీ. ఎన్ని రోజులు జగన్ గారు ఏం చేయలేదు అంటే అక్కడ డెవలప్మెంట్స్ కానీ ఏం లేవు. సో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వస్తే పేద ప్రజలకి మేలు జరుగుతుంది. ఆ, ఏవైతే ఆశలు పెట్టుకున్నారో ఇన్ని రోజులు పేద ప్రజలు, వాళ్ళ బాధని తీర్చడానికి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వస్తే మాకు బాగుండు. వస్తారు, డెఫినెట్గా వస్తారు. సో జనాలు గిట్ట ఫిక్స్ అయిపోయిన మాకు ఇన్నేళ్ళ సంధి మాకు ఏం చేయలేదు జగన్, ఒక్కసారి అన్నాడు కానీ ఒక్కసారి గిట్ట ఏం చేయలేదు. సో కొత్త మార్పు వస్తుందని అనుకుంటున్నాను నేను కంపల్సరీ. అదే సంక్షేమ పథకాలు ఇచ్చారంటారు. ఎక్కడ ఇచ్చిందన్న, సగం మందికి ఉన్న వాళ్ళకి అందినాయి కానీ లేని వాళ్ళకైతే ఎవరికి అందలేదు. అది వేస్ట్. అదే చంద్రబాబు నాయుడు గారు ఉండింటే ఇప్పటికి హైదరాబాద్ కంటే డబుల్ డెవలప్మెంటింగ్ అవుతుండే అనుకుంటున్నాను నేను. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉండింటే ఇంకా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటుండే ఆంధ్రాలో. సో ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను మారుస్తా, నేను ఇచ్చేస్తా, అందరికి మంచి చేస్తా అని వచ్చిండు కానీ ఒక ఛాన్స్ ఇచ్చిండు కానీ ఏం చేయలేదు. సో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అందరికి పేద ప్రజలకి మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారు? లేదన్న, అసలు ప్రభుత్వం అసలు ఏం చేస్తుందో, ఎవరికి ఏం చేస్తుందో మాకు అర్థం అవుతలేదు. అదొకటి. ఇంకోటి ఏంటంటే మందు రేట్లు విచిత్రంగా, ఒక మనిషి ఒక పొలానికి వెళ్ళొచ్చి ఒక తృప్తి పడడానికి ఏదో కోటర్ అన్నా ఒక 90 అన్నా కొనుక్కుంటారు. దాన్ని విచిత్రమైన రేట్లు ఇక్కడ తెలంగాణ నుంచి తక్కువ రేట్ల నుంచి అక్కడికి తీసుకుపోయి తాగుతున్నారు. అక్కడ మందులు తాగట్లేరు, ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి తీసుకెళ్లి తాగుతుండ్రు. అటువంటి పరిస్థితి తెచ్చినప్పుడు జగన్ గారు ఆయన ఎందుకు కావాలనుకుంటారన్న జనాలు ఒకటే ఫిక్స్ అయ్యిండ్రు, మాకొద్దు జగను, మాకు కావాలి పవన్ కళ్యాణ్ అయినా లేదంటే చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు సీఎం అయితే ఓకే హ్యాపీ అని జనాలు ఫిక్స్ అయ్యి. బ్రో, ఇప్పుడు మందు బ్రాండ్లు మార్చడం వల్ల ఇప్పుడు మందు తాగే వాళ్ళు ఎవరైనా ఓట్లు జగన్ కేసేవారు, ఆ మందు బ్రాండ్లు నచ్చక పవన్ కళ్యాణ్ కేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా టీడీపీకి? అంటే ఎందుకంటే ఈ బ్రాండ్లు ఏ బ్రాండ్లు ఆ పేర్లు చూస్తేనే నాకు ఎట్లనో అనిపించింది. ఆ పేర్లు ఏంది, ఆ మందు రేట్లు పెంచడం ఏంది, అసలు ఎప్పటి నుంచో లేనిది. ఎవరు ఆయన పేరు గుర్తుకు వస్తలేదు. సో అప్పటి నుంచి రేట్లు పెంచింది. ఈయన వచ్చి కొత్త మార్పు తెస్తా, నేను ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను అందరికి మంచి చేస్తా అన్నాడు కానీ ఏం చేయలేదు ఈయన. సో 100% ఇప్పుడు అంటే ఎన్ని రోజులు ఆదరించలే కానీ ఈసారి మాత్రం 100% ఆదరిస్తారు. సో ఆయనను గెలిపించి ఆయనను ప్రవల్లోకి తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారు అంటే పేద ప్రజలకి మేలు చేస్తాడని ఆ నమ్మకంతో ఆయనని గెలిపిస్తారు. ప్రజలు ఆదుకుంటారు ఆయనని, ఎందుకంటే మేలు చేస్తాడు కాబట్టి, పేద ప్రజల బాధ తీరుస్తాడని. ఎందుకు గెలిపిస్తారంటే ఆయన అసలు ఒక హోదాలో లేనిది, ఒక ఎమ్మెల్యే హోదాలో ఏ హోదాలో లేనప్పుడే ఆయన సినిమాలో ఎంతో కష్టపడి డబ్బులు పేద ప్రజలకి ఎవరికైతే బాధలు ఉన్నారో వాళ్ళకి ఎంతో సేవ చేసిండు. ఆయన కష్టాజీతం పైసలు ఎంతో మందికి ఇచ్చిండు. ఆయనకి ఏ మంత్రి పదవి ఇస్తే మీరు బాగుంటుంది అనుకుంటారు? నేను అనుకునేది ఏంటంటే ఆంధ్రాకి నెక్స్ట్ సీఎం అంటే పవన్ కళ్యాణ్ అయింటే పేద ప్రజల బాధ మొత్తం తీర్చేవాడు ఆయన అనుకున్నా. కాకపోతే సో హ్యాపీ చంద్రబాబు నాయుడు అయినా ఆయనకి కొద్దిగా న్యాయం చేస్తాడని ఉంది నాకు. ఏ మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అంటారు పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారికి ఏది ఇస్తారో అంటే అంత డిసైడ్ గా నేను చెప్పలేనన్నా. సో ఏది ఇచ్చినా ఆయన పేద ప్రజలతోటి ఉంటాడు. ఆయన అందరికి పేద ప్రజలకి ఏది కావాలన్నా అందుబాటులో ఉంటాడు. ఆయన లేనప్పుడే ఇన్ని చేసిండ్రు, ఇంకా ప్రభుత్వంలోకి వస్తే ఇంకెంత చేస్తాడో అది ఆలోచించుకోండి. ఏమంటున్నారంటే ఇప్పుడు అతను ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యేను ఇప్పుడు కామన్ మ్యాన్ ఎవరైనా వెళ్ళి ఈజీగా కలవచ్చు, బట్ పవన్ కళ్యాణ్ కలవడం అంత ఈజీయా మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే అని చెప్పి అక్కడ కొందరు అంటున్నారు. లేదు, కలిసొచ్చు కంపల్సరీ. అందరినీ ఇన్వైట్ చేస్తారు, రమ్మంటారు. అసలు నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరైనా చేయి చూపితే కారు ఆగి వాళ్ళ లెటర్లు ఏమైనా ఇస్తే లెటర్లు తీసుకొని ఆయన చదివి ఈమెకి ప్రాబ్లం ఉంది అని చెప్పి ప్రభుత్వంతో చెప్పి రిక్వైర్ చేసి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుండు. ఆయన ప్రభుత్వం లేనప్పుడే క్లియర్ చేస్తుండు. సో ప్రభుత్వంలో ఉంటే డెఫినెట్ గా అందరికి న్యాయం చేస్తాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటారు వై నాట్ 175 అని అంటారు, ఇంకా సింహం సింగిల్ గా వచ్చిందని అంటున్నారు. దానికి మీరేమంటారు? అవన్నీ అప్పుడు మాటలు, ఇప్పుడైతే కుదరదు. సింహం సింగిల్ గా వచ్చినా వేస్టే. సో నేను చెప్పదలుచుకునే సింహం సింగిల్ గా ఎంత సింగిల్ గా వచ్చినా వేస్ట్. మళ్ళీ సింగిల్ గా వచ్చినప్పుడు నువ్వు చెప్పుకోవడం ఎందుకయ్యా? నువ్వు సింగిల్ గా వస్తున్నావు కరెక్ట్, 170 180 నీకెందుకు అవసరం అని చెప్పు. సింగిల్ గా రావాలి కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు మాకు? ఇవ అవసరం ఏముంది నీకు? సింహం సింగిల్ గానే వస్తుంది కదా, సైలెంట్ చేయకుండా వస్తుంది కదా.
సైలెంట్ చేసుకున్నప్పుడు సైలెంట్ గా రావాలి. నువ్వు 170 కొడతా 180 కొడతా ఏంటి ఇవి? సింగిల్ గా వచ్చినప్పుడు మళ్ళీ సింగిల్ గానే కామ్గా వచ్చి గెలువు. మళ్ళా 170 180 గెలుస్తా అని నువ్వెందుకు ప్రచారాలు చేసుకుంటున్నావు మళ్ళీ? సో 100% రాదు, జగన్ అయితే రాడు. ఓవరాల్ గా 175 కి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? నేనా అంటే వాళ్ళకి మా జగన్ గారికి 5 సీట్లు అట్లా వస్తాయేమో, కానీ మిగతా అన్ని మాకే వస్తాయని నేను అనుకుంటున్నా. సో ఓవరాల్ గా అయితే జనసేన పార్టీ గెలుస్తుంది. సో ప్రజలు ఆదరిస్తారు, పేద ప్రజలకి మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ.